కుప్పం నియోజకవర్గానికి పర్యటనలో వెళ్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర నీరు మరియు ఇరిగేషన్ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడికి మదనపల్లి నియోజకవర్గం దగ్గర స్వాగతం పలికి మదనపల్లి సమ్మర్ స్టోరేజ్ పనులు ఆగిపోయాయని వాటిని పునః ప్రారంభించాలని కోరిన గౌరవ మదనపల్లి శాసనసభ్యులు శ్రీ ఎం షాజహాన్ బాషా మంత్రి వెంటనే అధికారులతోటి మాట్లాడి పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. అయితే ఎమ్మెల్యే ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. నేడు కుప్పం నియోజకవర్గానికి పర్యటనలో వెళ్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర నీరు మరియు ఇరిగేషన్ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడికి మదనపల్లి నియోజకవర్గం దగ్గర స్వాగతం పలికి మదనపల్లి సమ్మర్ స్టోరేజ్ పనులు ఆగిపోయాయని వాటిని పునః ప్రారంభించాలని కోరిన గౌరవ మదనపల్లి శాసనసభ్యులు శ్రీ ఎం షాజహాన్ బాషా మంత్రి వెంటనే అధికారులతోటి మాట్లాడి పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. అయితే ఎమ్మెల్యే ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేస్తూ మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు ఉన్నాయి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలితంగానే ఆ సమ్మర్ స్టోరేజ్కి పూర్తిగా 90% వరకు పరిస్థితి. మరి ఇంకా మిగిలిన బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేస్తే మరి ఈవేళ త్రాగునీటికి మా మదనపల్లి పరపతి తెచ్చడానికి అవకాశం ఉంటుందని శాసనసభ్యులు గారికి వచ్చినటువంటి ఏదైతే ఇప్పుడే అడ్వైజర్ వెంకటేశ్వరరావు గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే టెక్నికల్గా చూసుకొని ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ పొంగనూరు బ్రాంచ్ కెనాల్ ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనుల్లో కృషి చేస్తే త్వరితగతంగా ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కూడా మనం నీరవగలుగుతాం. కాబట్టి ఇప్పుడు మేము సెక్రటరీకి వెళ్ళిన వెంటనే ఎమ్మెల్యే గారు ఇచ్చిన వినతిపత్రాన్ని పరిశీలించి 100% కూడా అందులో అవకాశం 100% కూడా అందులో పొంగనూరు బ్రాంచ్ కెనాల్ పనుల్లో ఇది కూడా లీక్ చేసుకుని ఏదైతే ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి రికమెండేషన్ ఏదైతే న్యాయం చేసే విధంగా పనిచేస్తామని చెప్పేసి న్యాయం